జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చూస్తూ ఉంటే మళ్ళీ త్వరలోనే ఆపరేషన్ 2 ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నేను ఈ మాట ఏం ఊరికే అనడంలే, కావాలంటే ఈ న్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుడుతుందట్టే, కింద నుంచి గులాబ్ జాములు గలగలగల ఉడికిపోయి ఊటగారుతుందట్టే, అంత భయం అన్నమాట. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడు భయపడిపోయి ఉచ్చబోసుకుంటా బంకర్లో దూరుకుంటాడు. ఏది బొక్కలో కదా పోయి పందికుక్క కదా దూరుకునేట్టు ఆ మారి దూరుకుంటాడు భయపడిపోయి. ఎవరి దెబ్బక? మన దెబ్బకు. ఇక తీవ్రవాదుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లే. కానీ ఈ ఆసిమ్ మునీర్ మాత్రం భారత్ను గట్టిగా దెబ్బ కొట్టాలని మళ్ళీ ప్లాన్ వేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. పెహల్గామ్లో ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించినటువంటి 6 రోజులకే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను చేతులెత్తేసి, ఏదే హ్యాండ్స్ అప్ అన్నట్టు చేతులెత్తేసి వచ్చి లపక్కమని మన కాళ్ళు పట్టుకునేది. దయచేసి ఈ ఆపరేషన్ సింధూర్ను ఆపేయమని మనల్ని వేడుకునేది. దీంతో మన మోడీ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆలోచించి, సరే ఈ గ్యాప్లో ఒకరో బ్రేక్ తీసుకుందాం, ఏడ్సనేదా ముడా కొడకలు అన్నట్టు దీనికి తాత్కాలికంగా బ్రేక్ వేసిందనమాట. దీనికి ఆపరేషన్ సింధూర్కు. అయితే బయటకు ఈ ఆపరేషన్ సింధూర్లో మేమే గెలిచామని చెప్పేసి పాకిస్తాన్ సప్పట్లు కొట్టుకుంటా ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం రగిలిపోతుంది. మీరు కూడా చూసే ఉంటారు. ఒక పక్కన వచ్చి మన కాళ్ళు పట్టుకున్నారు, ఏది సీజ్ ఫైర్ ప్రకటించమని చెప్పేసి భంగపడుకున్నారు, చాలా చేశారు. మళ్ళీ ఏంది ర్యాలీలు చేశారు. ఏకంగా వాడు ఉన్నాడు కదా పాకిస్తాన్ క్రికెటర్ షహీద్ అఫ్రీదా, వాడు ఏకంగా ఓయమ్మ వాడు పొక్కండాలు వాడు ఎచ్చు సాధ్యపడదు, ఏకంగా ఇదేంది విజయాత్రలు అని చేశారు, మేము గెలిచామని చెప్పేసి. సిగ్గన్నా లేదంటారు డిక్కిలు ఒకరవన పోరంభం మీ బతుకులు చేయడా. ఎవరున్నా ప్రపంచంలో నలుగురు చూస్తే 4 దేశాలు చూస్తే నవ్వుతారని కూడా కొంచెం లజ్జలేకపోయినాయి ఈ దరిద్రం రావడాలుగా. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, తాము అతి దారుణంగా భారత ముందు మోకరిల్లాల్సి వచ్చిందని, అణుబాంబులు కలిగినటువంటి దేశమైనా కూడా తాము భారత ముందు 6 రోజులకే సాష్టాంగ పట్టం ఏంటని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ కోపంతో దెయ్యం పట్టినట్టు ఊగిపోతారంట. అయితే ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ ఆ కోపాన్ని మన మీద కాకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ మీద చూపిస్తున్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ పెహల్గామ్ దాడులకు కారణభూతమైనటువంటి వాడు ఈ ఆసిమ్ మునీరే. ఈ ఆసిమ్ మునీర్ ఆధ్వర్యంలోనే ఈ పెహల్గామ్లో ఉగ్రవాద దాడి అయితే జరిగింది. ఈ పెహల్గామ్ దాడికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఈ డెకాయిట్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీర్ గాడే. అయితే అప్పటికే ఒక పక్కన బెలూచిస్తాన్లో ఈ బెలూచి రెబల్స్తోనూ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని తెహ్రీకే తాలిబాన్లతోనూ యుద్ధం చేస్తున్నటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని మళ్ళీ అక్కడి నుంచి ఎల్ఓసికి పంపించింది కూడా ఈ ఆసిమ్ మునీరే. ఎందుకంటే మనం భారత వాళ్ళతో తట్టుకోలేము, ఆ హిందుస్థాన్ వాళ్ళు మనల్ని మడత పెట్టి మింగుతారట్టేనో ఏమే అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళందరినీ ఎవరికి పంపించాడు. దీంతో బెలూచిస్తాను అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాల్లోని పాకిస్తాన్ సైన్యాన్ని భారత సరిహద్దుల వద్దకు పంపడంతో ఇప్పుడు బెలూచిస్తాన్ మీద అదేవిధంగా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద పాకిస్తాన్ సైన్యానికి పట్టు లేకుండా పోయింది. మరో పక్కన చూస్తే వాళ్ళన్నా భారత్ ఏమైనా పోరాటం చేశారా అంటే అది కూడా లేకపోయా. కేవలం 6 రోజులకే మన భారత ప్రభుత్వం ముందు ఈ ఆసిమ్ మునీర్ గాడు సాష్టాంగ పడాల్సి వచ్చింది. దీంతో ఈ ఆసిమ్ మునీర్ మీద పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనికి తోడు మన భారత ప్రభుత్వం ఈ సింధు నదీ జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా నిలిపేసింది. పాకిస్తాన్ ఒక వ్యవసాయ ఆధారిత దేశం, ఏదా మన దేశం లాగానే. పాకిస్తాన్లో వ్యవసాయంతో పాటు ఈ చేపల పెంపకం అదేవిధంగా రొయ్యల సాగు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. వీటన్నింటికీ కావాల్సినటువంటి నీటిని ఈ సింధు నది మాత్రమే తీర్చగలుగుతుంది. ఇన్నాళ్ళు కూడా, ఇన్ని సంవత్సరాలు కూడా, ఇన్ని దశాబ్దాల పాటు ఈ సింధు నది మూలంగానే పాకిస్తాన్ ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. భారతదేశం ఈ సింధు నది జలాలను మళ్లించడంతో పాకిస్తాన్లోని భూములన్నీ కూడా ఎడారులుగా మారిపోతున్నాయి. దీంతో పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ రాష్ట్రానికి అదేవిధంగా ఈ సింధ్ రాష్ట్రానికి మధ్యన తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడినాయి. ఈ 2 రాష్ట్రాలకు జీవనాధారం వచ్చేసి
ఈ సింధు నది జలాలే కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీంతో ఎలాగైనా సరే భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత ప్రభుత్వాన్ని ఒప్పించి సింధు నది జలాలను తిరిగి పాకిస్తాన్కి వచ్చేలా చేయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీర్ పైన తీవ్రమైన ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఏదో ఒకటి చేసి భారత్ను ఒప్పించాలని చెప్పేసి ఈ ఆసిమ్ మునీర్ను బహిరంగంగానే పాకిస్తాన్ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తారు. అందుకే ఈ విషయం పైన మన మోడీ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఒప్పించాలనే ఉద్దేశంతోనే ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మొన్న అమెరికా పర్యటనకు పోయి డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు పట్టుకున్నాడు, ఏదో విధంగా మధ్యస్థం చేసి ఎట్టో సెటిల్ చేయమని. ఇక ఈ సింధు నది జలాలపైన భారత ప్రధాని మోడీ గారితో చర్చించి భారత్ను ఒప్పించాలనే డొనాల్డ్ ట్రంప్ మొన్న ఈ మధ్యన మన మోడీ గారిని కూడా అమెరికాకు ఆహ్వానించాడు. చూడండి, అటు నడిచింది రాయబారం. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినటువంటి ప్రధాని మోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్లకుండా భారత్కి అయితే తిరిగి వచ్చినారు. అంటే సింధు నది జలాలను పాకిస్తాన్కు వదిలేందుకు మోడీ ప్రభుత్వం ససేమీరా అంటుంది. దీంతో ఈ ఆసిమ్ మునీర్కు తమ దేశంలోని ప్రజల నుంచి, అదేవిధంగా ఇతరత్ర రాజకీయ పార్టీల నాయకుల నుంచి, పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ నుంచి చేపాట్లు అయితే పడుతున్నాయి. వంగర బిట్టి మెడలతో కొడుతున్నారు. అంతా నువ్వు చేసిన పని కదంటారా, ఇదంతా ముండా కొడక, నువ్వు అనవసరంగా వాళ్ళని గిల్లు వచ్చినవి, వాళ్ళు సాగుకొట్టే కాడికి సాగుకొట్టి చెవులు మూసిపెట్టి ఇప్పుడు నీళ్ళు కూడా అందకుండా చేస్తారు, దీనికి అంతటి కారణం నువ్వే అని చెప్పేసి వంగమొత్తారట్టే. దీంతో ఇప్పటికే రగిలిపోతున్నటువంటి ఈ ఆసిమ్ మునీర్ భారత్లో మరో పెద్ద తీవ్రవాద దాడికి ప్లాన్ చేస్తూ ఉన్నట్టు మన ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అనుమానిస్తున్నాయి. చూడండి, ఈసారి కన్నా తేడా వచ్చిందనుకో మనకు బట్టిన దరిద్రం దెబ్బకు వదిలిపోతుంది. ఈసారి అయితే మోడీ గారు అంత సులభంగా వదలరు. పాకిస్తాన్ అయితే ప్రపంచ పటంలో లేకుండా చేస్తాడు, అది మాత్రం కన్ఫామ్. పాకిస్తాన్ ఖచ్చితంగా మరో గాజా అవుతుంది. అది ఎవడు అడ్డం రాని ఓ నాయన రాని ఈసారి జరగబోయేది అయితే అదే. అందుకే ఎప్పటికిప్పుడు 1,00,000 కోట్లతో మన మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ఆయుధాలన్నింటినీ కూడా కొనుగోలు చేస్తుంది. ఈసారి కనుక ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మరో తీవ్రవాద ఘటనకు పాల్పడితే పాకిస్తాన్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దెబ్బ కొట్టాలని చెప్పేసి ఆపరేషన్ సింధు 2ను ప్రారంభించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం రెడీ అయిపోతుంది. ఇక ఏం జరగబోతుందో కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎంతకు ఈ పాకిస్తాన్ ముండా కొడుకులు అంత సాహసం చేస్తారా, ఎంతకు వాళ్ళకి అంత దమ్ము ధైర్యం తెగింపు అనేది ఉండదా, అనవసరంగా వాళ్ళు అంత పెట్టుకుంటారా, పెట్టుకొని సాగు దాకా తెచ్చుకుంటారా ఏందనేది కాలమే నిర్ణయిస్తుంది. అది విషయం. ఎట్లా న్యూసా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.